ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఒక చిన్న సందేహం ఉంది సార్ నాకు. 'రామ్ సార్' సాక్షిలో ఉండగానే వైఎస్ఆర్ గారి మరణము ఇవన్నీ జరిగిపోయాయి కదా! 'రామ్ సార్' సాక్షిలో ఉండగానే వైఎస్ఆర్ కుటుంబంలో కలతలు రేగాయి. అప్పుడు 'రామ్ సార్' షర్మిలమ్మ వైపు నిలబడ్డారు. జగనా, షర్మిలానా అన్నప్పుడు 'రామ్ సార్' షర్మిల గారి వైపే నిలబడాల్సి వచ్చింది. అది కూడా ఒక కారణం 'రామ్ సార్' సాక్షి నుంచి బయటికి రావడానికి అంటారు కదా సార్? ఇది జరిగింది ఇప్పుడే కదన్నా. నేను సాక్షిని వదిలేసిందెప్పుడు, ఇది జరిగిందెప్పుడు. పాప పార్టీ పెట్టాలని, రాజకీయాల్లోకి రావాలని తీసుకున్న నిర్ణయము, సార్. నేను సాక్షి వదిలిన దానికి అసలు సంబంధమే లే. లేదా సార్? నా సంబంధం లేదు. సాక్షి వదలడానికి కారణం నేనే. అంతే. ఇంకెవ్వరు లేరు. కానీ ఈ రోజుకి మళ్ళీ షర్మిలమ్మ గారికి బ్యాక్ ఎండ్ లో మీరే వర్క్ చేస్తున్నారంటారు సార్? షర్మిలమ్మకి పని చేస్తున్నానో లేదో తెలియదు కానీ అన్న, విజయమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను. విజయమ్మ గారి కుమార్తె అసలు విజయమ్మ గారు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే? విజయమ్మ గారు ఎక్కడున్నారు? పిల్లలు ఇద్దరితో పాటు ఉన్నారు. షర్మిలమ్మ గారి దగ్గర ఎక్కువ ఉంటున్నారు. అంటే ఎవరికైతే కష్టం ఉంటుందో వాళ్ళ దగ్గర కదా ఉండాల్సింది. మరి ఆ కష్టం ఉన్న చోట రామ్ గారు కూడా ఉన్నారంటున్నారు కదా? నేను విజయమ్మ దగ్గర ఉన్నానంటే మరి ఉన్నట్టేగా. అంటే కష్టం వెనకాల విజయమ్మ గారు ఉన్నప్పుడు విజయమ్మ గారి వెనకాల రామ్ గారు ఉంటే అందరూ కలిసి షర్మిలమ్మ గారు వెంట ఉన్నట్లే కదా సార్? ఉన్నట్టే. డౌట్ ఏముంది? సార్, కాదన్నా, నాకోటి సార్. అన్నా చెల్లెల మధ్యలో ఏమి గొడవలే ఉన్నాయి. సార్. గొడవ అని చెప్పి ఎవరో ఒకరు చెప్పుకోవాలి. ఎందుకంటే సార్. చివరికి ఏం చెప్పాలి? సార్. జగన్ గారు ఆడవాళ్ళని గౌరవిస్తారు, ఆడవాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళ సార్. మంచి చెడు చూసుకుంటారు. సార్. సొంత తల్లి, సొంత పిన్ని, సొంత అత్త, సార్. చెల్లి, కూతురులాగా చూసుకుంటారన్న మాటకి సార్. ఎదురు కొట్టడానికి ఒక ఐడియా కావాలి, ఒక ఆలోచన కావాలి. సార్. సొంత తల్లిని చెల్లిని పంపించేశాడు, వాడు మిమ్మల్ని నేను చూసుకుంటాడు అన్నది కదా. సార్. దానికోసం క్రియేట్ చేసిన ఇదొక మాయ. నిజానికి అన్నా చెల్లెళ్ళు ఇప్పటికి కూడా కలిసి భోజనం చేస్తారు, నేను చూసిన. సార్. భారతమ్మ పిల్లలు ఎట్లా ఉన్నారని షర్మిల ఇంటికి వచ్చి కనుక్కొని మంచి చెడు చూసుకొని పోయే గుణం ఉన్నామే. సార్. ఏమీ గొడవలు లేవు. సార్. ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు కన్న కలలన్నీ కంప్లీట్ అవ్వాలి. అయితే నాకు చెప్పినాడు, చెప్పులు లేకపోయినా అన్నీ చేయాలన్నా అని. అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు జగన్ రెడ్డి. తెలంగాణలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు అనుకున్నవన్నీ కూడా ప్రజలకి చేరాలి అన్నది షర్మిలమ్మ భావం. మరి ప్రతిపక్షాలు కావచ్చు, ఒక మీడియా సంస్థ కావచ్చు, తల్లిని చెల్లినే గంటేశారనేది పదే పదే అంటుంటారు కదా సార్? నేను చెప్పినా కదా అదే మాట. అంటే జగన్ గారికి ఆస్తుల గొడవలు ఉన్నాయి, వదిన ఆడపడుచుల మధ్య కూడా చాలా అన్న జనమే ఆస్తున్న రాజకీయాల్లో వాళ్ళే ఉన్నారు. ఈ తొక్కలు ఏదన్నా డబ్బు ఏం చేసుకుంటాడు జగన్ రెడ్డి? పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడు, భారతమ్మ పండు పట్టుకొని వెనకాల తిరగాల్సిందే కానీ ఆయన తినడు. ఒక ఛాయ్ తాగుతాడు 4:30, 5ంటికి. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ దాకా ఏమీ తినడు. ఇక టూర్ల మీద గీర్ల మీద మీరు చూసే ఉంటారు ఆయన్ని. ఆయనకి తిండి మోహం ఏమీ లేదన్నా. ఆయనకి రాజశేఖర్ రెడ్డి బొమ్మ పక్కన నా బొమ్మ ఉండాలా, అంతే. ఆయన ఆకలంతా అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.